హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ వర్స్. నా పేరు అఖిల. ఈరోజు నేను మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్తున్నాను. దీపావళికి వాళ్ళు నోములు జరుపుకుంటారు, ఇంకా అందుకోసం మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్తున్నాను. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే జరుపుకుంటుండే నోములు, కానీ ఎప్పుడైతే మా నాన్నమ్మ ఎక్స్పైర్ అయ్యారో అప్పటి నుంచి ఇంకా నోములు మా మమ్మీ వాళ్ళు కూడా పట్టుకోలేదు. చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ దీపావళికి 2 days హాలిడేస్ ఇస్తే మేమైతే ఎక్స్ట్రా 5 days అలా లీవ్ తీసుకొని మరి విలేజ్లోనే ఉంటుండే నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో. దీపావళికి అలా నోములు జరుపుకుంటాం కాబట్టి. కాకపోతే చిన్నప్పుడు ఎప్పుడు చిన్నపిల్లల గ్యాంగ్ అందరం ఎప్పుడు బయటనే తిరుగుతూ షాప్కి వెళ్ళడం అవన్నీ ఉంటుండే. సో నోములు అంటే ఏంటో కూడా ఏం తెలీదు. జస్ట్ లాస్ట్కి ఆరతి పట్టుకునే టైంకి వచ్చి ఆరతి పట్టుకొని డబ్బులు తీసుకుంటుండే మేము. అది తప్ప ఏం తెలీదు చిన్నప్పుడు. సో ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాం కాబట్టి అసలు ఈ నోములు ఏంటి అన్నీ తెలుసుకుందాము అనుకున్నాను. మా మామయ్య వాళ్ళు నోములు పట్టుకొని 2nd year ఇది. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళలేదు, ఈ ఇయర్ వెళ్ళాను. ఇప్పుడు మా మమ్మీ చెప్తుంది ఇవన్నీ ఏంటో. ఇదేంటి మమ్మీ? బుక్క గులాలు. బుక్కను 20 అట్లా అన్ని 21 పెట్టాలి కదా. ఇవి బుక్క గులాలు. ఇదేంటి? బుక్క అంటారు దీన్ని బుక్క. దీన్ని కూడా 21 పెట్టాలా? 21 పెట్టాలి. ఇవి కూడా 21 పెట్టాలి అంట. ఆ ప్యాకెట్లో గులాలు ఉన్నాయి కదా, అవి కూడా 21 పెట్టాలి. ఇదేంటి? ఇవి కంకణాలు తయారు. ఇవి కంకణాలు కదా. సో కంకణాలు కూడా కరెక్ట్ 21 అట్లేం లేదు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. రెడీ చేసుకొని వచ్చిన వాళ్ళందరం కట్టుకోవాలి. ఇంకా ఇది అది వస్త్రం చేసుకోవాలి గౌరమ్మకి. గౌరమ్మకా? ఓకే, గౌరమ్మకి వస్త్రం చేసుకోవాలి దూదితోని. ఇంకా ఇవేంటి పింక్ కలర్ దారాలు? ఇవి నోము దండలు. ఓకే, నోము దండలు. ఇద్దరు కలిసి 21 ముడి శ్రద్ధగా వేసుకోవాలి. దాంతోనా? దారంతో ఒక్కటి కూడా మర్చిపోకుండా శ్రద్ధగా భక్తితో వేసుకోవాలి. ఓకే, మహాభాగ్యం అనుకుంటూ వేసుకోవాలి. ఓకే, ఇవేంటి? అవి కూడా పోకలు 21. ఇవి కూడా 21 పోకలు 21. ఇంకా ఇవి ఖర్జూరాలు కదా, కూడా 21. ఓకే, అన్ని 21. పసుపు కొమ్మలు 21. పసుపు కొమ్మలు కూడా 21. ఇవి కుంకుమ ఉండలు కూడా 21. ఓకే, బెల్లము ఉండలు 21. పసుపు ఉండలు 21. ఇవేంటి? ఈ పండ్లు ఏం పండ్లు అంటారు? మర్రి పండ్ల? మర్రి పండ్లు అవి కూడా 21. ఇవి హూడలు 21. మరి హూడలు కూడా 21. ఇవేమో పసుపుతో చేసిన పసుపుతో ఉండలు కూడా 21. మారేడాకు 21. ఇంకా చిక్కుడాకు కూడా 21 కదా. చిక్కుడాకు 21. ఓకే, సో ఇలా అన్ని 21 చేసుకొని 21. ఇలా అన్ని 21 పెట్టుకోవాలా? ఓకే, ఇవేంటి? కాయిన్స్ కూడా 21 పెట్టాలి. కాయిన్స్ కూడా చిల్లర కాయిన్స్ అన్నీ 21 పెట్టాలి. ఇంకా ఏంటి? బ్యాంగిల్సా? బ్యాంగిల్స్ ఎన్నైనా పెట్టవచ్చా? ఎక్కువ గ్రీన్ ఇంకా రెడ్డే వాడతారు కదా దేవతకి. గ్రీన్ రెడ్. ఇంకా ఇదేమో ఉసుక, వాగులో ఉసుక. అంటే అక్కడ ఎవ్వరు కూడా వెళ్ళని ఉసుక కదా, అక్కడ వెళ్ళని చోట ఉసుక తెచ్చి పెట్టుకోవాలి. ఓకే, ఇదేమో వాగులో ఉసుక. ఇందులో ఇది ఇంకొక టైపా? ఒకటే మొత్తం వాగులో ఉసుక. నెక్స్ట్ ఇంకా పూలు కూడా 21. బంతి పూలు కూడా 21. ఓకే, ఎన్ని రకాలని ఏమన్నా ఉందా? అన్ని బంతి పూలు 21. పూజకు వాడే పూలు వేరు పెట్టుకోవాలి, విడిగా పూలు పెట్టుకోవాలి. ఇవి జాకెట్ ముక్కలు 2. ఇంకా కొబ్బరి ముక్కల. ఒకటేమో ఎల్లమ్మకు పెడతారు, ఒకటి గౌరమ్మకు పెడతారు. ఇవి నేనే మామిడాకులు. ఇది కూరడు పూజించుకోవాలి. ఓకే, అంటే సున్నంతో చేసుకోవాలి కదా. ఇంకా ఈ చారులో అన్ని కూరగాయలు వేయాలని చెప్పావు కదా. గుమ్మడి ముక్క, కాకరకాయ ముక్క, అన్ని ముక్కలు వేసుకొని ఎన్ని రకాలైనా సరే వేసుకొని చారు, పచ్చి చింతకాయతో చారు మసాలా పెట్టుకొని పోపు చేసుకోవాలి. కంపల్సరీ చేయాలి అది చేయాలి. ఓకే, ఇంకా ఇవేమో బూరెలు 21. బూరెలు కొంచెం అరిసెల్లానే ఉంటాయి ఇవి కూడా, కానీ అవి కావు కానీ చాలా బాగుంటాయి. బూరెలు ఇవి కూడా 21 పెట్టుకోవాలి. ఇంకా పసుపు అన్నమా? పసుపు, బెల్లపన్నం, స్వీట్ అన్నం చేసుకొని వాటిని కూడా పూజించుకొని వాటికి బంతి పువ్వులు, కంకణాలు కట్టుకోవాలి.
ఓకే. ఇంకా కేదారేశ్వర స్వామికి ఇలా పందిరి తయారు చేసుకోవాలి. ఈసారి అయితే సెకండ్ టైమే కాబట్టి ఆ పందిరి ఏమీ లేదు ముందు నుంచే. నెక్స్ట్ టైం నుంచి మా మామయ్య పందిరి చేపిస్తా అనిండే. ఇదేంటి పాలు, ఆవు పాలు. పూజలకి ఎప్పుడు ఆవు పాలే వాడాలని చెప్పిండే పంతులు. ఇంకా అన్నీ ఏవైతే తయారు చేసుకున్నామో అన్నీ కూడా ఆ పందిరి లోపల పెట్టేసేయాలి. ఇస్తరాకులో పెట్టాలి కదా, 21 ఆకులతో చేసిన ఇస్తరాకులో పెట్టాలి. పసుపు, కుంకుమ, అక్షంతలు, ఇంకా నార్మల్ పువ్వులు అన్నీ కూడా అక్కడ పెట్టుకోవాలి. నార్మల్ పువ్వులు, అది కంకణాలు తయారు చేసుకున్నవి కూడా అక్కడ పెట్టుకోవాలి. మంగళహారతి పెట్టుకోవాలి. అక్కడ దీపము, పెద్ద దీపం కూడా ఉంది కదా, పెద్ద దీపంలో పెద్దగా ఒత్తులు చేసుకొని పెడితే అది ఒక 2 రోజులు ఉంటుంది. ఓకే. ఆ దీపం 2 రోజుల వరకు ఉందంట. ఈ కొబ్బరిలోనా 21 పువ్వు, ఆ దండలు, నోము దండలు పెడతాం కదా, పెట్టిన దాని మీద కొబ్బరి పెట్టి దాంట్లో గౌరమ్మ చేసి పెట్టుకోవాలి. ఓకే. గౌరమ్మ చేసి పెట్టాలి. దీంట్లో పొగ వేయడానికి అది ఇందులో అగ్గి తయారు చేసుకోమని చెప్పిండు పంతులు. ఇంకా పంతులు అయితే వచ్చేసారు. తర్వాత కేదారేశ్వర స్వామి వ్రతం చేశారు. మమ్మీ, నేను ఇంకా మా పెద్దమ్మ ముగ్గురం కలిసి మంగళహారతి పట్టుకున్నాము. తర్వాత ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండే, ఇంకా వాళ్ళు ఒక్క పొద్దు కూడా వదిలేశారు ప్రసాదం తీసుకొని. తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ భోజనం పెట్టిండే. చిన్నప్పుడైతే మా నాన్నమ్మ తాత వాళ్ళ ఇంటికి మేము వెళ్ళే లోపే మొత్తం ఇంటికి మొత్తం సున్నం వేయించి మొత్తం ఇల్లంతా క్లీన్ చేపిస్తుండే. ప్రతి ఇయర్ దీపావళికి వెళ్ళే వాళ్ళం మేము, మా బాబాయ్ వాళ్ళము, మొత్తం అందరం వెళ్తే ఇంటికి కలొస్తుండే అని అంటుండే విలేజ్లో అందరూ కూడా. ఇంకా నాన్నమ్మ ఎక్స్పైర్ అయ్యాక ఇప్పటికైతే ఇంకొవ్వరు అది తీసుకోలేదు నోము. మాకు తెలిసిన ఒక నానమ్మ ఏమనిండే అంటే ఒకవేళ నోము తీసుకోకపోతే కాశీలో వదిలేయచ్చు అన్నట్టు అన్నారు, తప్పైంది అన్నట్టు. ఈ కేదారేశ్వర స్వామి వ్రతం జరిపినా లేదంటే ఆ కథ విన్నా కూడా మనకి చాలా మంచి జరుగుతుందంట. సో అందుకే ఎవ్రీ ఇయర్ మేమైతే జరుపుకుంటుండే చిన్నప్పుడు. ఇప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో జరుగుతుందని నేను వెళ్ళాను. దానికంటే ముందు కొన్ని పిక్చర్స్ అయితే దిగాను. ఇంకా పిల్లల్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి చిన్న చిన్న క్రాకర్స్ తెచ్చుకున్నాను, కాకర పుల్లలు. మా మమ్మీ వాళ్ళు కూడా కాకర పుల్లలు కాల్చారు. ఇంకా కాకర పుల్లలు, చిచ్చుబుడ్డి ఇలాంటి చిన్న చిన్న క్రాకర్స్ తెచ్చుకొని కాల్చుకున్నాను. ఎప్పుడైనా నోములంటే పిల్లల గ్యాంగ్ని కలవడం, మా కజిన్స్ని కలిసి ఎంజాయ్ చేయడం అదొక్కటే ఉంటుండే నాకు చిన్నప్పటి నుంచి. కానీ ఈసారి నోములు అసలు ఎందుకు జరుపుకుంటాము, అసలు ఎలా జరుపుకుంటాము, ఇవన్నీ కూడా ఈసారి నేను తెలుసుకున్నాను. మా మమ్మీ ఇంకా మా అత్తమ్మ ఇద్దరు కలిసి చెప్పారు నాకు నోములు గురించి, ఎందుకు జరుపుకుంటామో. నాకు కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా వీడియో యూస్ఫుల్ అవుతుంది అని వీడియో చేస్తున్నాను. నాకు ఎప్పుడైనా ఈ వీడియో యూజ్ అవ్వచ్చేమో, ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్కి నేను దీపావళికి ఇన్ని డేస్ రావట్లేదు ఎందుకు అంటే నోములు అని చెప్తే ఎవ్వరికి కూడా నోములు అంటే ఏంటో తెలీదు. సో ఈ జనరేషన్ వాళ్ళకి మోస్ట్లీ నోములు అంటే తెలియకుండా పోవచ్చు. ఇంకా ఈ నోములు అయిపోయే తర్వాత ఇంకొక 2 days అలా ఉండేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. సో ఈ విధంగా ఈసారి దీపావళికి అక్కడే జరుపుకున్నాము. అందరికీ హ్యాపీ దివాళీ. ఈ వీడియో ఇక్కడి వరకు కంప్లీట్గా చూసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీరు కూడా మీ విలేజ్లో నోములు జరుపుకుంటారా? ఒకవేళ జరుపుకుంటే ఎలా జరుపుకుంటారో కమెంట్స్లో చెప్పేసేయండి. బాయ్ బాయ్.